హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, వైఎస్ భారతి గారి పిఏ వర్ర రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి సార్. అయితే గతంలో ఈయన చాలా వివాదాల్లో ఇరుక్కున్న మాట మనం చూసాము. అంటే చాలా వల్గర్గా కూడా మహిళా నేతల పైన కామెంట్లు చేశారని చెప్పేసి ఈయన పైన ఆరోపణలు ఉన్నాయి సార్. మరి ఇప్పుడు అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి కదా, అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, ఏం జరిగింది? అంటే ఇక్కడ మనకి వంగలపూడి అనిత చెప్పగానే చెప్పిందండి. అది ఒక విధంగా మనం సమర్థిస్తాం కూడా. సమాజంలో ఉన్నటువంటి కొంత కుట్రలు, కుతంత్రాలు, దాడి ఇట్లాంటి అంటే హింసాత్మక కార్యక్రమాలకి, అలాగే మానసికంగా గాయపరిచి అశ్లీలమైన పదజాలం వాడే వాళ్ళకి తగిన శిక్ష లేకపోతే ఇది పెరిగిపోద్ది. ఈ సంస్కృతిని ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. నేను వంగలపూడి అనిత గారికి ఒకటే చెప్తున్నాను, మన అందంగా మాట్లాడడం కాదు, మీరు చేసే పనులు కూడా అందంగా ఉండాలి. అందంగా ఉండడం అంటే ఆలోచనాత్మకంగా ఉండాలి. చాలా మంచి నిర్ణయం తీసుకుందని మనం అప్రిషియేట్ చేసే విధంగా ఉండాలని వాళ్ళు బాగా చూస్తున్నారు మన వీడియోలు. తెలుగుదేశం వాళ్ళే చెప్పారు. మంగళగిరి ఆఫీసులో చూస్తున్నామని ఒకసారి నాకు ఫోన్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ విషయాలు ఏంటంటే నిజంగా వాళ్ళు కొన్ని సామాజిక మాధ్యమాలు చూసిన తర్వాత వాళ్ళ బాధ్యతలు నెరవేరుతాయి అన్నమాట. బాధ్యత తెలుసుకుంటారు. ఎవరి వారే అంటే పదం అన్నది చాలా మనిషికి అహంకారాన్ని ఇస్తుంది, ఆలోచనను చంపేస్తుంది. అంటే బుద్ధి వివేకం చచ్చిపోతుంది అన్నమాట. అప్పుడు మీకు పనిచేసేది ఏంటంటే అంటే కృతకమైనటువంటి ఆలోచనలు పనిచేస్తాయన్నమాట. ఇన్స్టాంట్ మిమ్మల్ని కొడదామని నాకు అనిపించింది, అసలు ఎందుకు కొట్టాలి, నేనెందుకు కొట్టాలి, కొట్టిన తర్వాత పర్యావసానం ఎలాగ ఉంటుంది, నీ వెనక ఎవరున్నారు, ఇవన్నీ ఆలోచించుకుంటే మీకు అసలు కొట్టే అవసరం రాదు. అలాగే ఆ తొందరపాటుతో చేసినటువంటి వాళ్ళ తప్పులు చాలా ఉన్నాయి. అందులో ఒక పెద్ద తప్పు భారతీయ దేవి తాలూకు అసిస్టెంటు వర్ర రవీందర్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు అన్నమాట. ఆయన ఏంటంటే ఎప్పుడు ఇలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తప్పులు చేయడానికి కారణం ఏంటంటే మరొక కనీసం 10-15 సంవత్సరాలు ఉంటాననేటువంటి గుడ్డి నమ్మకంతో ఉన్నాడండి. లేకపోతే నా డ్యూరేషన్ 5 సంవత్సరాలే అనుకుంటే ఎవరు తప్పు చేయరు. ఈ 5 సంవత్సరాలని 10 సంవత్సరాలు చేసుకోవడానికి తగిన శ్రమ పడతారు. పదవి అంటే అనుభవించడం కోసం కాదు, పదవి అంటే బాధ్యత. పదవి అంటే కష్టసాధ్యమైంది. ఏ పదవి అయినా అంతే. పదవి ఇచ్చినప్పుడు బాధ్యతగా నిర్వర్తించాలి, కానీ ఇంట్లో కూర్చోవడానికి కాదు కదా. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీలోనూ 151 మందిలోనూ 6 పేర్లు తెలుసు మనకి. మిగతా వాళ్ళ పేర్లు తెలుసా? మిగతా వాళ్ళు కూడా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలుచుకున్న వారే కదా. వారిని ఎవరైనా పలకరించారా? వాళ్ళు ఎవరైనా ఫోకస్ చేశారా? వాళ్ళకి ఏమైనా బాధ్యతలు అప్పగించారా? ఇలా చూసుకున్నట్టయితే మిగతా వాళ్ళందరూ ఇంట్లో కూర్చున్నారు అలోమంటూ. అందువలన వీళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. తర్వాత ఏంటంటే ట్వీట్లు పెట్టడము, ఈ సోషల్ మాధ్యమానికి ఎప్పుడైతే పవర్ ఎక్కువైందో దాని తాలూకు ప్రభావం ఎక్కువైంది. ఇప్పుడు అన్నీ గమనిస్తున్నారు, చెప్తున్నారు మనతోని, మీరు ఇలా మాట్లాడుతున్నారు, మీరు ఇలా చేస్తున్నారు, మీకు ఆ వీడియోలు అలా మాట్లాడారు అంటే గమనిస్తున్నారు అన్నమాట. అలాగా ఈ రవీంద్రారెడ్డి ఏం చేశాడంటే, నేను సీఎం గారి తాలూకు కదా అని భయంకరమైన పోస్టులు పెట్టడం జరిగింది. ఎవరి మీద పెట్టాడు? స్వయానా సీఎం తాలూకు చెల్లెళ్ళ మీదే పెట్టాడు. క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేశాడు. చేసినప్పుడు ఎవరైనా ఏం ఊరుకుంటారండి? క్యారెక్టర్ అసాసినేషను ఏ స్త్రీ కూడా సహించదు అన్నమాట. అలాగే సహించలేని సునీత గారు కేసు పెట్టడం జరిగింది. దాని తాలూకు పర్యవసానమే ఇది. అంటే అసలు వాళ్ళ మీద కేసులే లేవు కదండి, ఎఫ్ఐఆర్లే వాళ్ళు తీసుకోలేదు కదా. ఎవరైనా తల పగిలిపోయి బోరుమని ఏడుస్తూ ఇలా నన్ను కొట్టాడంటే పోవయ్యి అన్నాడు. ఎవరు నువ్వు అలా కూర్చోబెట్టేవారు. 2-3 గంటలు కూర్చుంటే వాళ్ళకే విసుకొచ్చి పోయేవారు అన్నమాట. అంత నిరంకుశత్వంగా పరిపాలన ఉండేది. దాని మీద ఇప్పుడు మళ్ళీ ఎక్కడిది అక్కడ సర్దిద్దే కానీ ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడ్డాలి. అంటే తిట్టేవాడు తిట్లు మానేయాలి, నిందలు వేసేవాడు నిందలు వేయడం మానేయాలి. మానేయాలంటే మనకున్నటువంటి ఒకటే ఒక శిక్ష, పోలీస్ అందుకే వచ్చాడు సమాజంలోకి.
మనుషులు చూస్తే భయపడరు. పోలీస్ అంటే బాగా ఎక్సైజ్ చేస్తాడు, బలంగా ఉంటాడు, బాగా పరిగెత్తాడు, దొంగలతో యుద్ధం చేయగలడు. పోలీస్ పాత్ర అప్పుడే పుట్టింది కదా, అప్పుడు భటులు, ఇప్పుడు పోలీసులు. అందువలన ఎప్పుడైతే పోలీస్ శాఖ అప్పచెప్పి పోలీసులు ఈ కేసును నమోదు చేసుకొని వాళ్ళని ఇంకొకసారి తప్పు చేయకుండా వాళ్ళు నివారించారంటే కొంచెం సమాజం బాగుపడుతుంది. దీంట్లో నో రిగ్రెట్స్. ఇప్పుడు భారతిరెడ్డి ఫోన్ చేస్తే పోలీసులు ఏమైనా వింటారా? అసలు ఫోన్ తీసుకుంటారా? హైయర్ అఫీషియల్స్ కింద వాళ్ళతోనే మీటింగ్లో ఉన్నారని చెప్పమంటాడు అన్నమాట. ఈరోజు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక రవీందర్ రెడ్డినే కాదు, ఎవరెవరైతే బూతులు మాట్లాడారు, ఎవరెవరైతే క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, ఎవరెవరైతే దౌర్జన్యానికి పాల్పడ్డారు, అలాగే ఎవరెవరైతే హింసా రాజకీయాలు చేశారు, వాళ్ళందరి మీద కూడా అది స్టడీ చేయాలి. స్టడీ చేసి వాళ్ళని పక్కకు దూసేయాలి. అంతే. ఏదైనా ఎలక్షన్లు అయినప్పుడు, ఏదైనా ఫంక్షన్లు అయినప్పుడు ముందస్తుగా అరెస్ట్ చేయడం కాదు. రౌడీ అన్నవాడు, హింసాత్మక ఘటనలకు పాల్పడేవాడు లోపల ఉండాలి. వాళ్ళు పరివర్తన వచ్చినట్టయితే బయటికి తీసుకురావాలి. అది చేయడం మాత్రం డెఫినెట్గా ఎప్రిషియేట్ చేయదగ్గ పని కనుక మనం దాన్ని అభినందించాలి. ఓకే సార్, ఈయన పైన కూడా మన సోషల్ మీడియా హ్యాండ్లింగ్ చేసే వ్యక్తి సజ్జల భార్గవ్, అవును, ఆయన లేడుగా, కనిపించటం లేదుగా. అవును, మనం మొన్న చెప్పుకున్న టాపిక్, ఆయన్ని పక్కన పెట్టేసి ఇంకో వేరే వ్యక్తిని తీసుకున్నారు అని. వేరే వ్యక్తిని తీసుకున్నప్పుడు కూడా ఈ వేరే వ్యక్తికైనా మీరు ఫేక్లు ఎందుకండి ప్రచారం చేయాలి? ఫేక్ మనకు తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే ఊరుకోవాలి. దిస్ ఈజ్ నాట్ ఫిక్షన్. ఇది కల్పన కాదు, ఇది కథ కాదు, నవల కాదు. అభాగ్యుల జీవితం, రక్తశక్తమైన జీవితం. కుటుంబానికి ఒకటే ఉంటాడు, వాడే జీవనాధారం ఉంటాడు. ఆ కుటుంబంలో పెద్దని తలపగలు కొడతాడు, ఏమవుతాడు? ఆ తల్లి పిల్లలు ఏమవుతారు? దీని మీద మీరు ఆటలాడుకుంటారా? యథార్థంగా మీరు దాన్ని పూర్తిగా నిర్వహించండి, అది బాగుంటుంది. ఓకే, అంతేగాని మీరు ఏదో అనుకొని మీరు ఏదో చేసినట్టయితే సమాజం పాడైపోతుంది, తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది అన్నమాట. మీరు ఎందుకు కారు కూతలు కుయ్యడం ఎందుకు? మీరు ఎందుకు జైలు పాలైపోవాలి? మంచిగా నిర్ణయం తీసుకొని మంచిగా వీళ్ళని శిక్షించినట్టయితే దాంట్లో పగలు ప్రతీకారాలకి చోటు ఉండకూడదు. గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ పొరపాట్లు చేశారో, ఎవరెవరు కంప్లైంట్ ఇచ్చారో, ఈయన కంప్లైంట్ ఇచ్చాడు, ఈయన చేసిన కార్యక్రమం ఇది ఒకడేమో నామినేషన్ వేయడానికి వెళ్తుండగా చేయి నరికేశారు, దాని మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇంతవరకు పోలీసులు స్పందించలేదు, ఇప్పుడు స్పందించారు, అప్పుడు వేయాలి. అంతేగాని నా కోపం నాకు పడదని చెప్పేసి మూసేసినట్టయితే అది కరెక్ట్ కాదు. ఓకే, వీళ్ళు కూడా తెలుసుకోవాలన్నమాట. తెలుసుకొని అది ఎలా ఉండాలంటే రేపు వచ్చినటువంటి హయ్యర్ హోమ్ మినిస్టర్లకు కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ స్ఫూర్తిదాయకంగా ఉండాలి. తెలుస్తుంది కదా, ఇటువంటి ట్వీట్ చేశారు, ఎవరు చేసినప్పుడు కూడా మీరు సారీ, నిజంగా నా తాలూకు ఫ్యాన్స్ అయితే మీరు సారీ చెప్పండి, ఆ ట్వీట్ వెంటనే తీసేయండి, ట్వీట్ పెట్టిన దానికేమో మీరు క్షమాపణ చెప్పండి అని చెప్పొచ్చు కదండి. అది చూసిన తర్వాత ఒక తప్పు జరిగిపోయింది, ఆ తప్పుని సరిదిద్దుకోవడమే కదా. మనం ఎలాగో పోయినా పర్వాలేదు. వాడు కోట్లలో వాడు ఉన్నారు. ఇప్పుడు 100 కోట్లు తీసుకుంటున్నాడంటే ఏ స్థాయిలో ఉన్నాడు అంటే మన క్యారెక్టర్ మీద ఏమైనా కొంచెం బురద జల్లారంటే మన చోట్ల సంపదంతా కోల్పోతున్నాం కదా. అలాగే ఎంతమంది కోల్పోయారు అది వివరాలు తర్వాత చెప్తా. అర్థమైందా? మీ క్యారెక్టర్ మీద ఎప్పుడైతే ఉందో అన్నిటికీ మీరు సమాధానం ఇవ్వద్దు. కానీ మీ క్యారెక్టర్ మీద, మీ తాలూకు అంటే సంకుచిత భావాల మీద ఎవరైనా ఫోకస్ చేసి ఎస్టాబ్లిష్ చేశారనుకోండి, మీరు వెంటనే ఖండించాలి. అలా ఖండించకపోవడం వల్ల జరిగినటువంటి ప్రమాదం ఇది. ఈరోజు మీరు ఏదో అనుకున్నట్టు అర్జున్ అంత తేలిగ్గా కలవడు, అలా కలిసిన పవన్ కళ్యాణ్ టైం లేదు కదా. ఇప్పుడు ఈ లెక్క ప్రకారంగా ఈ నెలాఖరు వరకు షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. తర్వాత సొంత ప్రాంతానికి వెళ్ళాలి, తర్వాత కార్యాచరణ ఎంతవరకు ఉందో చూడాలి. ఏదైనా ఫంక్షన్ జరిగినట్టు చిరంజీవి ఇద్దరినీ కలపాలి. ఎందుకంటే ఆయన మాటకి ఇతను ఎదురు చెప్పడు, ఆయన ఎదురు చెప్పరు కనుక. అంత మించి ఇలాంటి ఊహాగానాలు రావడమే తప్ప ఇందులో